పెత్తనం కోసమో వారి గుర్తింపు కోసమో రకరకాలైన కార్యక్రమాలు చేసి దైవదాసుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని మరలా విచిత్రంగా విశ్లేషించి ఆయన అలా చెప్పకూడదు, ఈయన ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలని గలిబిలిని రేపే కొంతమంది ఉన్నారు. వాళ్ళు సత్యము నుండి తొలగిపోయారు. వాళ్ళను కాస్త పట్టించుకోండి. మీ సంఘాలలో అన్నిసార్లు దైవ సేవకునికి అవకాశం దొరకదు. ఎందుకంటే మీకున్న స్వాతంత్ర్యము వారికి ఉండదు కదా. మీకును వారికి బంధుత్వం ఉన్నది కనుక వెళ్ళి వారితో మాట్లాడండి. దేవుని వాక్యం మనకు ప్రామాణికం కదా. ఇలా వ్యవహరించటం, ఇలా మాట్లాడటం మంచిది కాదు కదా, సత్యము నుండి తొలగిపోవటం మంచిది కాదు కదా అని వాదం పెట్టుకోకుండా, అనవసరమైనటువంటి హెచ్చు స్వరంతో మాట్లాడకుండా సాత్వికమైన మనస్సుతో మాట్లాడండి. అది కూడా గొప్ప సేవేనండి. ఒకవైపున సంఘములో ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకోవాలా, సంఘము వెలుపల నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కోవాలా. కొన్ని చోట్ల దైవ సేవకులకు అర్థం కావటం లేదు, ఆ కుటుంబానికి అర్థం కావటం లేదు. దయతో సంఘాలలో సమన్వయం అవసరం, సాత్వికమైన మనస్సు కలిగిన వారి సంఖ్య అవసరం. ఒకవేళ ఎవరైనా విశ్వాస విషయంలో తప్పిపోయినట్లయితే వారిని మంచిదానికి నడిపించటానికి కావలసిన ఓర్పు కలిగిన వారి అవసరత ఎంతో ఉన్నది. ఎంతసేపు మీ కుటుంబాలను గురించి పట్టించుకోవటమే కాదు, దేవుని కుటుంబాన్ని గురించి పట్టించుకోండి. అలా కొంచెం దారి తప్పిన వారిని, విశ్వాసం విషయంలో ఎవరైనా కాస్త తేడాగా ఉన్న వారిని దేవుని సన్నిధికి నడిపించి దైవికమైన పద్ధతిలో వారిని స్థిరపరచాలి. అది కూడా గొప్ప సేవే.